సరే, మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చిన్న మాట చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుంటున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. భూమి ఆకాశములకు అందులో ఉన్న సమస్తములకు సృష్టికర్తవై ఉన్నటువంటి మా ప్రభువా, మా బ్రతుకులో మరొక నూతన పునరుత్థాన దినమును అనుగ్రహించినందుకై నీకు వందనాలు. ఈ నీ పునరుత్థాన పండుగ దినమున తండ్రి, ఇదుగు నీ బిడ్డలము నీ రక్తముతో విలువ పెట్టి కొనబడవారమైనటువంటి మేము నీ పాదముల యొద్దకు మేము వచ్చి ఉన్నామయ్యా. మేమేదో యోగ్యులమని, మేమేదో మంచివారమని మేము రాలేదు. ఇది మీకు బాగుగా తెలుసు స్వామి. మేము అయోగ్యులము తండ్రి, నీకు వందనాలు. అయోగ్యులను కూడా నీవు యోగ్యులుగా చేయడానికి సమర్థుడవని ఎరిగి విశ్వాసముతో నీ పాదముల దగ్గర మేము వచ్చి ఉన్నామయ్యా. నన్ను మమ్ములను జ్ఞాపకము చేసుకొని మా దోషములు, మా అతిక్రమములు, మా అవిధేయతలన్నిటినీ మన్నించి నీ శిలువ రక్తముతో నన్ను మమ్ములను కడిగి శుద్ధి చేయండి. ఇదిగో నాయనా, నీ పక్షమున మాట్లాడడానికి నిలబడి ఉన్న నీ దాసుడు అయోగ్యుడు. నీ దాసుని దోషములు, బలహీనతలన్నీ దయతో క్షమించి నీ శిలువ రక్తమును ప్రోక్షింపజేసి మీ శిలువ చాటున మరుగుపరచుకొని నాతోనూ మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిలు గ్రంథములో అనేక విషయాలు రాయబడి ఉన్నవి. ఏమేమి రాయబడి ఉన్నవి అనంటే, భూతకాలములో జరిగిపోయిన కాలములో ఏమేమి జరిగిందో రాయబడి ఉంది. ప్రస్తుతము ఇప్పుడు ఏమి జరగబోతుందో వ్రాయబడి ఉంది. ఏమి జరుగుతుందో వ్రాయబడి ఉంది. భవిష్యత్తు కాలములో రాబోయేటువంటి దినాలలో, రాబోయే సంవత్సరాలలో ఏమి జరగబోతుందో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే బైబిల్ గ్రంథములో దేవుడు మనుషులతో మాట్లాడిన సందర్భము ఉంది. ఇదే బైబిల్ గ్రంథంలో మనుష్యుడు దేవునితో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అంటే దీన్ని సంభాషణ అంటారన్నమాట. ఒకరితో ఒకరు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. దేవుడు మనిషితో మాట్లాడాడు, మనిషి దేవునితో మాట్లాడాడు. అలాగనే ఇంకా ఏమున్నవి బైబిల్ గ్రంథంలో అంటే, చాలా విషయాలు
బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా ఒకటి ఆజ్ఞలు అనేటివి కొన్ని ఉన్నాయి. నువ్వు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు, నువ్వు ఏది చేస్తే నీకు మేలో ఏది చేస్తే నీకు కీడో అనే విషయం కూడా ఆ దేవాది దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఏమేమి ఉన్నాయి ఇందులో? మనుషుడు దేవునితో మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి, దేవుడు మనిషితో మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అలాగే దేవుడు మనిషికి ఏది మేలో ఏది కీడో అనే విషయాలు కూడా వ్రాయబడి ఉన్నాయి. అంటే ఏది మేలో మనకు తెలిస్తే, ఏది కీడో మనకు తెలిస్తే అప్పుడు మనం ఏమి చేస్తామో ఏమి చేయకూడదో మనం నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే దేవుడు బలవంతంగా ఒక మనిషిని ఈ పని చెయ్యి అని చెప్పేసి నేను నీ మీద అంత ఫోర్స్ పెట్టాడు. ఇదిగో మంచి చెడు రెండు నీ ఎదుట ఉన్నవి, నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో అనేటువంటి దేవుడు. ఎప్పటి నుండి? ఇప్పుడు మాత్రమే కాదు, ఆయన అనాది కాలము మొదలుకొని. అనాది కాలం అని తెలుసా? ఆది కాలం అనేది ఒకటి ఉంది, అనాది కాలం అనేది ఒకటి ఉంది. ఇప్పుడునో అప్పుడునో కూడా ఎప్పుడూ ఎవరిని బలవంత పెట్టడు. మనిషికి ఎల్లప్పుడూ కూడా 3 సందర్భాలలో మనిషి ఉంటాడట. 3 సందర్భములు ఒక మనిషి మీద ప్రజలు తీసుకుని వస్తాడు. ఈ మాట ఎవరు చెప్పారంటే అద్దెకి దోపురేలు చెప్పారు. ఇంకెవరైనా చెప్తే చెప్పుకుంటూ వచ్చేమో, కానీ నేను మాత్రం మన గురువు గారైన ఓకిరయ్య గారి దగ్గర నేను ఈ విషయం విన్నా. ఒక మనిషి మీద 3 ప్రభావములు చూపుతూ ఉంటాయి. ఒకటేమో దేవుని యొక్క ఆలోచన, రెండవదేమో అపవాది యొక్క ఆలోచన, మూడవదేమో నీ స్వంత మనస్సు నీ మీద ప్రభావం చూపుతుంది. జాగ్రత్తగా వినా. అయితే ఈ మూడింట్లో నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనం గుర్తించాలి. ఇప్పుడు వస్తున్న ఈ ఆలోచన దేవుని నుండి వస్తుందా, లేకపోతే అపవాది నుండి వస్తుందా, లేకపోతే నా సొంత మనస్సే నన్ను ప్రేరేపిస్తుందా అని మనము గ్రహించే శక్తి మనకు కావాలి. గ్రహించగలగల దాని మీద మన మనసు పెట్టినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఏదోలే మనకి మంచి ఆలోచనలే వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి అనుకొని మనం ఆలోచించుకొని ఇది మంచి కదా అని మనం ముందుకు పోయామనుకోండి, దాని ద్వారా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం మీరు చెప్పండి, నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని నుండి వస్తుందా, దుష్టుల నుండి వస్తుందా అనేది మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. మొట్టమొదట దేవుడు ఈ భూమిని, ఆకాశమును, ఇందులో ఉన్న సమస్తమును కలుగు చేసిన తర్వాత 6వ దినమున ఆఖరిన దేవుడు ఆదామును తయారు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి హవ్వమ్మను తయారు చేశారు. ఇది మనందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. అయితే 28వ వచనములో ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు ప్రత్యేకంగా. ఏంటిది అనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించండి అన్నాడు. మొట్టమొదటి మనుషులైన ఆదాము అవ్వలతో దేవుడు ఈ విషయాన్ని చెప్పాడు. ఏ విషయం? మీరు అభివృద్ధి చెందండి, పిల్లలను కనండి, భూమిని పిల్లలతో నింపండి అని అర్థం అన్నమాట. అంతేనా? అర్థం ఇంకేమన్నా? భూమిని దేంతో నింపాలి? ఇప్పుడు
మనుషులతో నింపాలి, ఇప్పుడు అది మీ పని అని చెప్పేసి దేవుడు మొట్టమొదటి మనుషులు ఆదాము వరకు చెప్పాడు. కొంతకాలము ఏదైనా తోటలోనే ఉన్నారు, దాదాపుగా 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలలో పిల్లలు కలగలేదు. అప్పుడు పాపం చేశారు. ఏంటిది పాపము? పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం. ఈ ఒక్క పదములో ఎంత గొప్ప విషయం ఉందంటే మామూలు విషయం లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపము అనేటువంటి ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకు చాలా అంచెలంచెలుగా మనం పైకి ఎక్కినప్పుడు మాత్రమే ఆ మాటలోనే సంపూర్ణంగా అర్థమైంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు నేను దాన్ని విప్పడానికి నా మనసు అట్లా లేదు. దాన్ని నేను భవిష్యత్తులో చెప్తాను. అసలు ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటి అనేది మీకు త్వరలో ఎప్పుడైనా నేను తప్ప వేరే వాళ్ళు చెప్పాలనుకోండి, మీకు అది చెప్తే ఓపెన్గా చెప్తా. ఒకవేళ చెప్తే మన మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. బయట ఉన్నటువంటి వాళ్ళకి దీనిలో ఉన్నటువంటి పరమాత్మము తెలియకుండానే ఇంకా చాలా మంది ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పడానికి అందుబాటులో ఎవరున్నారంటే నేను ఏదో ఒక దాని గురించి కూడా చెప్తా. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటి, దాన్ని మనం ఎన్ని అంచెలలో మనం దాన్ని అర్థం చేసుకోవాలో అని చెప్తాను. కానీ ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం మీదికి మీ దృష్టిని నేను మళ్ళించాలని అనుకుంటాను. అంటే దేవుడు ఆదాములతో ఏం చెప్పాడంటే భూమిని నిండించండి, మీరు విస్తరించండి అన్నాడు అన్నమాట. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని చెప్పారు. ఆ తర్వాత 100 సంవత్సరాల తర్వాత పాపం చేస్తే పాపం చేసినందువలన ఏదైనా తోట నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కయ్యూడు పుట్టాడు, ఆ తర్వాత హేబేలు పుట్టాడు, ఆ తర్వాత ఇంకొకళ్ళు అట్లా భూమి మీద మనుష్య జాతి విస్తరిస్తూ ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. చిన్న విషయం చెప్పేది లేకపోతే ఎక్కువసేపు ఉంటుందండి. చిన్న విషయమే ఎక్కువసేపు. ఎందుకు ఎక్కువసేపు అంటే మీకు అర్థం కావాలని, అర్థం అయ్యేటట్టు చెప్పాలనేది నా ప్రయాసం. మీకు అర్థం కాకుండా ఏదో 4 మాటలు చెప్పేసి పల్లెచ్చి పంపించేయచ్చు. కానీ అందుకు నేను ఇక్కడ లేదు, అందుకోసం నేను ఇక్కడ లేదు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ విధంగా భూమి మీద మనుష్య జాతి విస్తరిస్తూ ఉన్నటువంటి కాలక్రమంలో ఇప్పుడు దుష్టుడు ఎంట్రీ అయ్యాడు. మళ్ళీ ఒకసారి ఏదైనా తోటలో ఆదాముల దగ్గర ఒకసారి ఎంట్రీ అయ్యాడు, వాళ్ళ పాడు చేశాడు. తర్వాత ఆదికాండము 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత చూడండి ఒకసారి అక్కడ ఏమంటుందో. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత అంటే ఏమైందంటే భూమి మీద నరులు విస్తరించడం ప్రారంభం అయింది. ఒకళ్ళకి ఇద్దరు నలుగురికి 8 16 32 64 అట్లా జనాలు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి కాలక్రమంలో వీళ్ళు భూమిని నిండించేటట్లుగానే ఉన్నారు అనుకొని అపవాదించాడు. ఏదేను తోటలో అవ్వ ఆదాములు ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా పాపం చేయించారు. అయితే ఇక్కడ 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇక్కడ ఒక కార్యం జరిగింది. నరుల కుమార్తెలు చక్కని వారు అని ఎరిగి
దేవుని కుమారులు వాళ్ళకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. దేవుని కుమారులు అంటే ఎవరు? దేవుని కుమారులు అంటే ఎవరు? నరుల కుమార్తెలు అంటే ఎవరు? దీని విషయంలో క్రైస్తవ సంఘంలో ఒక అబద్ధ బోధన ఉంది. నరుల కుమార్తెలు అంటేనేమో దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దేవుని కుమారులు అంటేనేమో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అని అర్థం వచ్చేటట్లుగా దాన్ని విభజించి, ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి, దేవుణ్ణి నమ్మనటువంటి స్త్రీలను దేవుణ్ణి నమ్ముకున్న పురుషులు పెళ్లి చేసుకోవడం వలన ఆజ్ఞను అతిక్రమించారు, పాడైపోయారు అన్నారు. కాబట్టి ఓ క్రైస్తవ పురుషులారా, మీరు ఎవరైనా సరే అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దు. అక్కడ పెట్టారనమాట. మోసే చెప్పాడు కదా, అన్య స్త్రీని వివాహం చేసుకోవద్దు అని. ఈ పటకెళ్ళి అక్కడ పెట్టారు, అన్య స్త్రీని వివాహం చేసుకోవద్దు. మరి అన్య పురుషుల్ని చేసుకోవచ్చా అంటే అది కూడా చేసుకోకూడదు. కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనలాంటి వాళ్ళు అనమాట. దానికి జవాబు మన దగ్గర దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. అయితే ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు వివాహం చేసుకున్నారు, ఇది దేవునికి ఇష్టం లేదు అని చెప్పేసి ఒక బోధ చేశారు. కానీ వాస్తవానికి అది కాదు. ఇక్కడ దేవుని పిల్లలైన పురుషులు నరుల కుమార్తెలు అంటే వీళ్ళెవరు, ఇటు వీళ్ళెవరు అని కనుక మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుని నమ్ముకున్న అబ్బాయి, దేవుని నమ్ముకున్న అమ్మాయి, వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది అనుకోండి. ఎలాంటి పిల్లలు పుడతారు? ఒక వికృత జాతి పుట్టిద్దా? ఒక అబ్బాయి దేవుని నమ్ముకోలే, ఇంకొక అమ్మాయి దేవుని నమ్ముకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది. ఎలాంటి పిల్లలు పుడతారు? మనకులాగానే ఉంటారు. మా చెల్లి ఉంది, మా చెల్లె నమ్మింది, బాప్తీసం పొందింది. మా చెల్లిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసామంటే దేవుని నమ్మని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసాం. మా బామ్మది అప్పుడు నమ్ముకోలేదు దేవుని, అంటే ఇప్పుడు నమ్ముకున్నాడు, బాప్తీసం పొందాడు, చర్చికి వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఎటువంటి పిల్లలు పుట్టారు? చాలా చక్కటి అందమైన ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ములకలపల్లిలో. అయితే ఇక్కడ దేవుని కుమారులు అనబడిన వాళ్ళు, నరుల కుమార్తెలు అనబడిన వాళ్ళు, వీరిద్దరి వివాహము ద్వారా వీళ్ళకు పుట్టిన పిల్లలు ఎటువంటి వాళ్ళు తెలుసా? ఇంచుమించు 70 అడుగుల ఎత్తు అటువంటి పిల్లలు పుట్టారు. వీళ్ళను రాక్షస సమూహం అన్నారు. మన భారతీయ గ్రంథాలలో వాళ్ళను రాక్షసులు అని పోల్చారనమాట. ఎందుకంటే వాళ్ళు చూపుకి చాలా ఎత్తైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎదుట మనం నిలబడితే మిడతల్లాగా ఉంటాం మనం వాళ్ళకి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవునికి నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇటువంటి వాళ్ళు కొడతారా? అది కాదు కదా. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఇదంతా నేను మీకు చెప్పను, కానీ భూమి మీద నరులు విస్తరించడం అనేది దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన. భూమి అంతటా నరులు విస్తరించకూడదు అనేది ఎవరి ఆలోచన? అపవాది యొక్క ఆలోచన. ఇప్పుడు ఇక్కడ చెడిపోయారు, మరి ఎవరన్నా దేవుని కుమారులు అంటే చెప్తానే. ఇప్పుడు అపవాది అనబడినటువంటి సైతాను గాడికి ఈ విశ్వములోనే కొన్ని ప్రపంచాలే వాడి వశములో ఉన్నాయి. లూసిఫర్ అనే వాడికి ఈ విశ్వములో కొన్ని కోట్ల ప్రపంచాలు, ఆ ప్రపంచాలలో మహిమ కలిగిన దేవదూతలు ఉన్నారని చెప్తున్నాం కదా. ఆ మహిమగల దేవదూతులు నివాసం ఉంటున్నటువంటి అనేక ప్రపంచాలు అపవాది అయిన సైతాను గాడు లూసిఫర్ యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద స్త్రీలు చాలా అందంగా ఉన్నారు,
అనే విషయాన్ని వీడు వెళ్ళి ఆయా లోకాల్లోనికి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు. ఒరే ఎదురుమోకల్లారా, ఇప్పుడు మీ ముందున్నటువంటి స్త్రీలు ఎట్టున్నారు అంటే, వేరే వేరే ప్రపంచాలలో పురుషులు చాలా అందంగా ఉంటారు, స్త్రీలు చాలా అందహీనంగా ఉంటారు. ఉదాహరణకు ఎద్దు లాంటి ముఖము, బల్లి లాంటి తోక, బల్లి లాంటి కాళ్ళు చేతులు ఉన్నాయి అని అనుకున్నాను. ఆ ముక్కేమో ఇంతలాగా ఉంటుంది, కళ్ళేమో చీమల్లాగా ఉంటాయి. ముక్కు ఎంతలాగా ఉంది, కళ్ళేమో చీమల్లాగా ఉంది. లేకపోతే ఇంకొక రకంగా కళ్ళేమో పెద్ద దారబంధంలాగా ఉంటాయి, ముక్కేమో ఎంతంత సూది బెచ్చంలాగా ఉంది. అటువంటి రూపం కలిగినటువంటి ఒక స్త్రీని చూస్తే నువ్వు ఏమనుకుంటావు చెప్పండి? చి అని అనుకుంటాం మనసులో. మనం ఏంటి వాళ్ళని ఏమనకపోయినా మనసులో ఇది ఎక్కడ రూపంలో బాగోదని అనుకుంటాం. అటువంటి రూపముతో వేరే వేరే ప్రపంచాలలో స్త్రీలు ఉన్నారు. పురుషులేమో వర్ణన కందనంత అందంగా ఉన్నారు. వాళ్ళకి చెప్పాడు, ఓరే బాబు, ఇక్కడ ఉన్న స్త్రీలు సరిగా లేరు, కానీ భూలోకం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ భూలోకంలో ఉన్న స్త్రీలు ఉన్నారా, మామూలుగా లేరు, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూడండి అని లూసిఫర్ ఆయా లోకాలలో ఉన్న దేవదూతలతో చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక్క చూపు భూమి మీదకి చూడగానే స్త్రీలు చాలా అందంగా కనబడ్డారు, వచ్చారు, వివాహం చేసుకున్నారు. వారిద్దరి వివాహం అనేది దేవుని చిత్తానుసారమైనది కాదు, అంటే క్రమమైనది కాదు. క్రమం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ఒక పురుషుడు భూమి మీద ఉన్న ఒక స్త్రీని మాత్రం వివాహం చేసుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి ఒక పురుషుడు భూమి మీదనే ఉన్నటువంటి ఒక ఆడకుక్కని పెళ్లి చేసుకోవడం క్రమమా? అది క్రమం కాదు. అట్లాగనే వేరు వేరు ప్రపంచాలలో ఉన్నటువంటి పురుషులు మన ఈ భూలోకానికి వచ్చి స్త్రీలను వివాహం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవునికి కోపం వచ్చింది, ఈ పద్ధతి సరికాదు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఒక ఓడ నిర్మాణం చేసుకోమని చెప్పాడు. ఆ ఓడ నిర్మాణం చేసుకో, నేను వర్షం రప్పించబోతున్నాను, భూమి మీద నా నరులో చెడుతనము నాకు చాలా అసహ్యంగా ఉంది, నేను ఓరవ లేకుండా ఉన్నాను, వీళ్ళందరినీ నశింపజేసేస్తానని చెప్పి చెప్తే నోవాహు అనబడినటువంటి వ్యక్తి, తన భార్య, తన 3 మగపిల్లలు, 3 కోడళ్ళు, వీరు దేవునికి చాలా నమ్మకంగా ఉన్నారు. వాడ నిర్మాణం చేశారు. అనుకున్న సమయం వచ్చేసింది, వర్షం కురిపించాడు. ఈ 8 మంది మాత్రం వాడలోనికి వెళ్ళారు. మిగతా జాతి మొత్తం నాశనం అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 8 మంది మాత్రమే భూమి మీద మనుషులు ఉన్నారు. ఎప్పుడు 6వ అధ్యాయం కాడికి వచ్చిన తర్వాత ఇక వాడ నిర్మాణం జరిగింది. మనుషులందరూ ఆ వరదలు కొట్టుకుని పోయారు. మళ్ళీ 9వ అధ్యాయంలో మళ్ళీ నోవాహుతో మాట్లాడుతున్నాడు దేవుడు. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆదామవ్వలతో వాళ్ళు ఇద్దరుగా ఉన్నప్పుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. భూమి మీద నరులు విస్తరిస్తూ ఉంటుండగా అపవాదం వచ్చి పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత అది దేవునికి ఇష్టం లేక మొత్తాన్ని కూడా ఒక ఫ్యామిలీ 8 మందిని తప్ప మిగతా మొత్తాన్ని వరదలు కొట్టుకొని చనిపోయేటట్టు దేవుడు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ భూమి మీద ఎంతమంది ఉన్నారు అంటే 8 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 8 మందితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆదాముతో మాట్లాడిన మాట మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
అంటే భూమి మీద నరులు విస్తరించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆ తర్వాత నోవహుకు పిల్లలు పుట్టారు. తర్వాత 3 సంతానం ఉన్నారు కదా, షేము, హాము, యాఫెతు. వాళ్ళకు పిల్లలు పుట్టారు. అలా మళ్ళీ భూమి మీద జనము విస్తరించిపోయింది. భూమి మీద జనము విస్తరిస్తూ ఉన్నారు. 11వ అధ్యాయం కాడికి వస్తే భూమి అందంతటా 10వ అధ్యాయం 32వ వచనం చదవండి. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నోవహు తర్వాత మళ్ళీ జనములు భూమి మీద వ్యాపించారు. అప్పుడు 11వ వచనంలో భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమంతక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి. ఇప్పుడు భూమి మీద మనుషులందరూ కూడా ఆదాము కాలములో విస్తరించిన వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ తప్ప మిగతా ఫ్యామిలీలన్నీ చంపబడ్డాయి. ఇప్పుడు నోవహు పిల్లలలో నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు. విస్తరిస్తున్నటువంటి కాలక్రమంలో అందులో మళ్ళీ ఇంకొకడు సైతాను కుమారుడు అని చెప్పుకున్నాను. తర్వాత మీకు ఎప్పుడైనా నేను చెప్తాను. లేదు అని అనుకుంటే మన గురువు గారు ఆత్మీయ తండ్రి ఓపురయ్య గారు యుగాంతం అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం మీరు చదవండి. చదివితే ఎక్కడెక్కడ ఏం జరిగాయి అనే విషయాలన్నీ కూడా వీటి గురించి చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు భూమి మీద మనుషులు విస్తరిస్తూ ఉంటుండగా మళ్ళీ సైతాను గారు తన కుమారుణ్ణి భూమి మీదకి ప్రవేశపెట్టాడు. వాడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని? 4వ వచనంలో మనము భూమి అంతటా చెదరిపోకుండా దేవునికి స్తోత్రం కలుగుతున్నాము. దేవుని ఆలోచన ఏంటి? మీరు చెప్పాలి. ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటి? నరులు భూమి అంతటా విస్తరించడము. ఇది సృష్టికర్త అయిన దేవుని ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఒకడు ఒక ఆలోచన చెబుతున్నాడు, ఇక్కడ కూడా ఒకడు ఆలోచన చెబుతున్నాడు. ఏమని? మనము భూమి అంతటా చెదరిపోకుండా ఈ మనుషులందరితో ఏమని మనం భూమి అంతటా విస్తరించొద్దు అనేది దేవుని స్వరమా దుష్టుని స్వరమా? మీరు చెప్పాలి. దేవుని స్వరం ఏంటి? నరులు భూమి అంతటా చెదరిపోవడము దేవుని ఆలోచన. నరులు భూమి అంతటా చెదరిపోవద్దు అనేది ఎవరి ఆలోచన? దుష్టుని యొక్క ఆలోచన. అపవాది అయిన సైతాన్ అనబడిన వాడి యొక్క ఆలోచన. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను కూడా మనము ఆలోచించాలి. క్రైస్తవ జీవితం అనగానే ఏదో బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వచ్చి ఆదివారం మళ్ళీ ఇంటికి పోవడం, ఇది క్రైస్తవ జీవితం కాదు. ఇలా వ్యవహరించే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితుల్లో నెలకొల్పబడుతూ ఉంటాయన్నమాట. ఇటీవల కాలంలో ఒక ఆయన యూట్యూబ్లో ఒక ఆమెతో మాట్లాడినటువంటి వాయిస్ రికార్డింగ్ యూట్యూబ్లో పెట్టారు. ఏంటిది ఆలోచన అనేది నేను ఇప్పుడు చెప్పాను, కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను. భూమి అంతటా నరులు విస్తరించడం దేవుని ఆలోచన, విస్తరించకూడదు అనేది
సైతాను గాని యొక్క ఆలోచన. అయితే ఆ దేవుని యొక్క ఆలోచన మనుషులందరి విషయంలో ఏంటిది అంటే, కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయము 19-20 వచనాలలో ఒక మాట ఉంది. ఏంటిది ఆ మాట అంటే, చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. జాగ్రత్తగా మంచిగా ఎవరైనా ఒకరు చదవండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను, దేవునికి స్తోత్రం గట్టిగా, పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రికి అభీష్టమాయను. దేవునికి స్తోత్రం కలుగుగా. తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన చెప్తున్నా మీకు ఇప్పుడు. ఇంతకుముందు మానవ జాతి విస్తరించే విషయంలో దేవుని ఆలోచన ఏంటి? భూమి ఎందంతటా విస్తరించాలి. అపవాది ఆలోచన ఏంటంటే భూమి ఎందంతటా చెదిరిపోవద్దు. ఇప్పుడు మానవ జాతి విమోచన విషయములో, మానవ జాతి యొక్క రక్షణ విషయములో, మానవ జాతి పొంచి ఉన్న ప్రమాదకరమైన రెండవ మరణము అనగా నరకాగ్నిగుండము విషయములో దేవుని ఉద్దేశం ఏంటో మనం ఇప్పుడు చదివాం. ఏమన్నాడు ఆయన? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయనతో సమాధాన పరచుకోవాలి అనేది తండ్రి అభీష్టమాయను. ఎవరితో సమాధాన పరచాలి, ఎవరి ద్వారా సమాధాన పరచాలనేది దేవుని ఆలోచన. అంటే కైప అనబడినటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. యేసు ప్రభు వారి లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, కైప. యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనంలో ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు ఈ విధంగా. యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు సావనై ఉన్నాడని ప్రవచించిన. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు సావనై ఉన్నాడు అంటే ఆ కాలములో మనం ఏమి చేద్దాము? ఇతడేమో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచిక క్రియలు చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ ఈయన వైపు వెళ్తున్నారు. మనం ఏమి చేద్దాం అని చెప్పేసని పరిసయ్యులు అనబడినటువంటి వాళ్ళు, క్రీస్తు విరోధులు అనబడినటువంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటుండగా వాళ్ళ మధ్యలో కైప అనబడినటువంటి ఒక ప్రధాన యాజకుడు ప్రవచనం చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఈయన ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన వారి అందరి నిమిత్తం ఇతడు సావనై ఉన్నాడు అన్నాడు. ఆ జనము ఎవరు? చెదరగొట్టబడిన వాళ్ళు. ఆ జనము అంటేనేమో మరి ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలు. మరి చెదరగొట్టబడిన వాళ్ళు అంటే ఎవరు అంటే, ఈ 11వ అధ్యాయంలో భూమి ఎందంతటా మనము చెదరిపోకుండా మనం ఇక్కడే ఉందామని అనుకున్నప్పుడు జనులు దేవుడు పరలోకము నుండి దిగివచ్చి వాళ్ళ మనస్సులలో ఉన్న భాషలను మార్చేసి 11వ అధ్యాయం 8వ వచనంలో
అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక స్థలములో ఉందామని అనుకున్నారు. దేవుడు దిగి వచ్చి దేవుడి మాటను నెరవేర్చి ఉండాల్సింది ఇక్కడ కదనే అందరిని కూడా అటు కొంతమందిని ఇటు కొంతమందిని చెదరగొట్టేశాడు. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళందరూ ఒక దగ్గర ఏమన్నారు, ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్ళని చెదరగొట్టాడు దేవుడు. ఎలా చెదరగొట్టాడు అంటే భాషలు తారుమారు చేశాడు. గుణపం మట్టి తవ్వాలా, ఇటుకలు వేయాలంటే గుణపం ఉండాలి, పారు ఉండాలి, నీళ్ళు ఉండాలి. అయితే రాత్రి పడుకున్నారు, దేవుడు వచ్చాడు, అందరి మనస్సుల్లోకి వచ్చేసేసి ఒకడి మనసులో ఒక భాషని తారుమారు చేశాడు. పొద్దున్నే లేచి రెండ్రా ఉంటారు కదా, ఇప్పుడు నేను, రఘు బ్రదరు, వెంకట, మేము ఒక బ్యాచ్, యేసు బాబు అన్న, లక్ష్మీనారాయణ తమ్ముడు, ఇంకో తమ్ముడు ఒక బ్యాచ్. ఇప్పుడు మా ముగ్గురు బ్యాచ్లోనే ఆ వెంకట తమ్ముడు రా గుణపం పట్టుకోరా అని అంటే, గుణపం అంటే నా దృష్టికేమో మట్టి తవ్వేది. గుణపం అంటే ఇప్పుడు ఆయనకేం అర్థమైంది అంటే, ఆయన ఒక బూతు మాట అన్నానని ఆయనకి అర్థమైంది. అప్పుడు అంటాడు, ఏంట్రా నన్ను గుణపం అంటావు, నువ్వు గుణపం, నీ అబ్బ గుణపం అని అంటున్నాడు వెంకట. అరే ఇది ఎక్కడ ఉంటుందిరా బాబు, నేను గుణపం తీసుకొని రాదా అంటే, నువ్వు గుణపం నీ అబ్బ గుణపం అంటాడు ఏంటి అని చెప్పేసరి వెంకట అంటున్నాడు. బ్రదర్ రఘు బ్రదర్ మీరు నీళ్ళు తీసుకురండి అని అంటే, నీళ్ళు అంటేనేమో నా భాషలో మట్టి తడిపే నీళ్ళు, ఆయన భాషలో ఏదో చెడ్డ పూర్తి మాట. ఆయన అంటాడు నువ్వు నీళ్ళు, నీ అబ్బ నీళ్ళు అంటాడు. ఇప్పుడు ఒకటి మాట ఒకటికి అర్థం కావట్లేదు. నీళ్ళు అంటే నీళ్ళు అని అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఒక దిక్కు వెళ్ళిపోయారు. గుణపం అంటే గుణపం మట్టి తవ్వేదని అర్థం చేసుకున్న వాళ్ళందరూ ఇంకొక పక్కకి వెళ్ళిపోయారు. ఇట్లా మనుషులను ఒక స్థలము నుండి దేవుడు చెదరగొట్టేశాడు. ఈ చెదరగొట్టబడినటువంటి ఈ మానవ జాతి అందరినీ కూడా దేవుడు ఏమనుకున్నాడంటే యేసు క్రీస్తు ద్వారా సమాధానపరుచుకోవాలనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ భూప్రపంచములో అన్ని దేశాలలో ఉన్న ప్రజలందరూ ఎవరంటే బాబేలు గోపురము దగ్గర నుండి వలసొచ్చిన వాళ్ళు. భారతదేశం మాది అంటే నువ్వెవడో బాబు, అసలు నీ తాత ఎవడో, నీ ముత్తాత ఎవడో, వాడెవడో అని చెప్పంటే ఎవడైనా సరే ఆ బాబేలు గోపురం దగ్గర నుండి వచ్చిన వాడే. అసలు ఎక్కడ నీది అంటే బాబేలు గోపురం చెప్పుకోవాలి. భారతదేశం ఎవడ సొత్తు కాదు. ఈ భారతదేశం నువ్వు తయారు చేసుకోలేవు. భారతదేశంలో ఉన్నాడు అయినా, అమెరికాలో ఉన్నాడు అయినా, ఇంగ్లాండ్లో ఉన్నాడు అయినా, నువ్వు ఎక్కడున్నాడు అయినా కానీ నీ అసలు స్థలం ఎక్కడంటే బాబేలు గోపురం దగ్గర నుంచి నువ్వు చెదరగొట్టబడినోడు. ఈ చెదరగొట్టబడినటువంటి మనుషులందరి కొరకు, అందరి పాపముల కొరకు ఒకడు చనిపోవాలి అని దేవుడు చెప్పాడు. ఆ ప్రవచనాన్ని ఈ కైపా గారు చెప్పారు. బాబు ఆ జనము కొరకు అనగా ఇశ్రాయేలు ప్రజల కొరకు, అలాగే చెదరగొట్టబడిన వారి కొరకు. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు తీసుకుని సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది అంటున్నారు, బాబు యేసు ఇశ్రాయేలు కోసం మరణించాడు కానీ మన కోసం కాదు. అక్కడ ఏం రాబడి ఉంది? ఎక్కడ? యెషయా గ్రంథం 53:6లో మనమందరము ఎవరికి నచ్చినట్లు వాడు త్రోవ తప్పి పోయాము, అయితే మనందరి దోషములు ఆయన మీద మోపెను అని ఉంది. ఎవరందరూ అంటే మనందరం అంటే ఎవరు అంటే ఇశ్రాయేలీయులమైన మనందరి దోషములు ఆయన మీద మోపాడు. ఓరే బాబు, ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం కాదు, ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే అని ఈ కరుణాకర సుబ్బున్ అనేటువంటి ఒకడు, లలిత్ కుమార్ అనేవాడు ఎక్స్ క్రిస్టియన్, అంటే క్రిస్టియన్లో నుండి బయటికి వెళ్ళిపోయి బైబిల్కు విరోధంగా, దేవునికి విరోధంగా, బాబేలు గోపురం దగ్గర ఒకటి వాయిస్ ఉంది కదా, మనమందరం చెదిరిపోవద్దు అన్నాడు. అలాంటి ఆత్మతో నింపబడినటువంటి
వాళ్ళందరూ ఈ కొన్ని వచనాలను పట్టుకొని అన్నారు. ఇప్పుడు నేను సమాధానం ఈ మాట చెప్తున్నా, కొన్ని వింటే మాత్రం చూసుకో. ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరగొట్టబడిన వారందరి కొరకు అన్నాడు. అర్థమవుతుందా? ఆ జనము ఓకే ఇశ్రాయేలు ప్రజల కోసమే, వాళ్ళ కోసం మాత్రమే కాక అక్కడ చెదరగొట్టబడిన వాళ్ళందరి కోసం ఆయన చనిపోవాల్సి వచ్చింది. దీనికి జవాబు అనమాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే ఇప్పుడు మానవ జాతి విమోచన విషయంలో, రక్షణ విషయంలో తండ్రి అయిన దేవుని ఆలోచన మనం కావాలి. నువ్వేదో ఒక ఆలోచన చెప్తే నాకు సరిపోదు. సృష్టికర్త అయిన దేవుని ఆలోచన ఏంటి అంటే మనుషులందరినీ శిలువ రక్తము చేత సంధి చేసి యేసుక్రీస్తు ద్వారా సమాధానపరుచుకోవాలి అనేది ఎవరి ఆలోచన? నా ఆలోచన. ఇది దేవుని ఆలోచన. ఇదే ఆలోచన నీ మనస్సులో ఉందనుకో, ఎస్ రైట్ సరే. అయితే కొంతమంది మనస్సులో ఎలా ఉందంటే యేసే పెద్ద రక్షకుడేమి కాదు అనేటువంటి ఆలోచన ఉంది. యేసు ద్వారా మాత్రమే కాదు అనేటువంటి ఆలోచన కూడా కొంతమందిలో ఉంది. అది ఎటువంటిదంటే బాబేలు గోపురం దగ్గర నిమ్రోదుకు వచ్చిన ఆలోచన. ఈ నిమ్రోదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన అంటే సైతాన్ గారి దగ్గర నుండి వచ్చింది. మనుషులందరూ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడాలి అనేది దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇందాక నాకు ఒక విషయం చెప్తున్నాను. యూట్యూబ్లో ఈ మధ్య వైరల్ అయ్యింది. ఒక ఆమె 25 సంవత్సరాలు అయిందంట యేసయ్య నమ్ముకోడు. దైవజనుడు చెప్పాడట, అమ్మ యేసయ్య నమ్ముకుంటే మీకు మంచి జరుగుతుంది, యేసయ్య నమ్ముకుంటే మీకు పరలోకానికి వెళ్తారు, యేసయ్య నమ్ముకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు అని సువార్త చెబితే ఆమె నమ్మింది. పాపం ఆమె నమ్మింది, ఆమె పిల్లలు వాళ్ళందరూ కూడా యేసయ్యను నమ్ముకున్నారు. 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు అంటే ఉన్నారట. కానీ మా పాస్టర్ గారు 2 చర్చిలు కట్టేశాడండి, పెద్ద చర్చిలు. చాలా డబ్బులు సంపాదించేశాడండి. కాబట్టి నాకు ఇప్పుడు ఆయన అంటే ఇష్టం లేదండి. ఆయన మీ అవునేనా అమ్మ అని అడుగుతున్నాడు. ఆయన ఈ ఊరు కాదండి, ఆయన ఎక్కడి నుండో వచ్చాడు మా ఊరు. మా ఊరు వస్తే మేము సువార్త నమ్మాము. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన మందిరాలు కట్టేశాడు, ఇల్లు కట్టుకున్నాడు ఒక 20 లక్షలతోటి. పర్వాలేదు. ఇవన్నీ ఆమె చూసి ఇప్పుడు ఆమెకు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదంట. అంటే వాడు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటే ఏం చేస్తుందండి, ఇక నేను మీ వీడియోలు వింటున్నాను, ఇక మీరే నాకు దిక్కండి, ఇక నేను దిక్కెందుకు అసలు వద్దు అనుకున్నాం అనుకో, పాస్టర్ గారిని వద్దు అనుకున్నావు, యేసుని వద్దు అనుకున్నావు, ఎవడో ఎందుకు దిక్కు మానే రాదు, ఏమొచ్చింది అంతే కదా. బలవంతం ఉందా? అయితే మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు తప్పకుండా వచ్చి కూర్చోవలసిందే అని నేను అన్నాను. కూర్చుంటారా? నేను మిమ్మల్ని చాలా మందిని అంటున్నా, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఒకడు కూర్చోట్లేదు. ఏం చేస్తాం? రండి తమ్ముడు అని అంటున్నా నేను, కానీ అప్పుడు రావట్లేదు. కానీ నేను పిలవకపోయినా వస్తున్నాను. ఎందుకు వస్తున్నాం మనం? ఎందుకు వస్తున్నాం? నేను వెళ్ళి మాస్టర్ గారిని బాగు చేయాలి అనుకుని వస్తున్నావా? ఎందుకు వస్తున్నా? నన్ను సృష్టించిన దేవునితో నేను సమాధానపరచబడాలి. నన్ను సృష్టించిన దేవునితో నేను సమాధానపడకపోతే నేను యుగయుగాలు నరకము అనే అగ్నిగుండములో నేను యాతన పడాలి. ఆ ప్రమాదము నుండి తప్పించుకోవాలంటే నేను యేసుని నమ్మాలి. అంటే ఇది అర్థమై మనం ఇక్కడికి వచ్చాం, అంతేనా? ఇది అర్థమైందా లేదా మీకు? దేవునికి స్తోత్రం. అందుకు వస్తున్నారా లేకపోతే ఏమని చెప్పినప్పుడు ఎందుకు వస్తున్నారు? నేను అంటున్నాను, 20 సంవత్సరాలు సేవ చేసినాక కూడా కనీసం కాళ్ళకు సరైన చెప్పులు లేని సేవకులు ఎందరో ఉన్నారు. 20 సంవత్సరాలు సేవ చేసి
భార్య పిల్లలకు 3 పూటల అన్నం పెట్టలేనటువంటి సేవకులు కూడా ఎందరో ఉన్నారు. 20 సంవత్సరాలు సేవ చేసి సరైన ఇల్లు లేనటువంటి సేవకులు ఎందరో ఉన్నారు. అయితే ఇల్లు కట్టుకోవడం, చెప్పులు తొడుక్కోవడం, కారు కొనుక్కోవడం ఏదో దేవుడు దీవించినట్లేమి కాదు. నా దృష్టికి ఒకడు మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఒకడు వెండి బంగారాలు సంపాదించుకున్నాడు, ఒకడు ఇంకా చాలా ఏవేవో సంపాదించుకున్నాడు. వీటిని దేవుడు దీవించాడని నేను ఎప్పుడు అనుకోను. ఇది డైరెక్ట్గా చెప్తున్నా. ఒకని కలిమి విస్తరించుట వలన అది దేవుని చేతనే ఆశీర్వదింపబడ్డాడని అనుకోవద్దు. ఒకనికి కలిమి ఉండడము ఉంది, ఒకనికి కలిమి లేకపోవడము ఉంది. కొంతమంది విశ్వాసులు దీవించబడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది విశ్వాసులు కిందున్నోళ్ళు ఉన్నారు. అయితే దీనిని బట్టి మనం విశ్వాసాన్ని బేరీజు వేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగా. అయితే ఇప్పుడు నాకు యేసు వద్దనుకుంటున్నానండి. ఇప్పుడు మీ వీడియోలేనా వాడు ఏదో వేస్తున్నాడు, మతం ఎంతమందిని మార్చావు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు యేసు ద్వారా రక్షణ రాదు అని అంటున్న వాయిస్ వస్తుంది ఇప్పుడు సమాజంలో. అయితే ఇది నీ చెవులకు వినబడుతూ ఉంది. అర్థమవుతుందా? మన చెవులకు, మన మనస్సుకు అనేక రకాల వాయిస్ వినబడుతూ ఉంది. అందులో ఒకటి దేవుని స్వరము ఉంది, దుష్టుని స్వరము ఉంది. ఇది మనము గమనించాలి. ఇది నా పాయింట్ అన్నమాట. ఏదేనో తోటలో ఆదామవ్వలకు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెందిన భూమిని నిందించమనేది దేవుని ఆలోచన. బాబేలు గోపురం దగ్గర నిమ్రోదగాడికి వచ్చిన ఆలోచన, సైతం నుండి వచ్చిన ఆలోచన భూమి అంతటా చెదరపోవద్దు. బైబిల్ గ్రంథములో కాదు, ఈ చెదరగొట్టబడినటువంటి మానవులందరూ రక్తము చిందింపకపోతే పాప క్షమాపణ కలగదు అనేది దేవుని ఆలోచన. ఆ రక్తమే అవసరమేమీ లేదు, నువ్వు నీతిగా బ్రతికేస్తే వెళ్ళిపోతావు అనేది సైతాన్ని గడ ఆలోచన. దేవుడికి స్తోత్రం కలుగునగా. ఎందుకు ఇప్పుడు నేను ఈ విషయం చెబుతున్నానంటే, మనము గ్రహించే శక్తి గల వారంగా అవ్వాలి. ఈ వాయిస్ ఏంటి? ఒకడు నశించి నరకాగ్న గుండానికి వెళ్ళకుండా ఉండాలి అంటే యేసు తప్ప ఇంకొక మార్గము లేదు అనేది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. అవసరమేమీ లేదురా బాబు, యేసు లేదు గీసు లేడు, మనం మంచిగా బ్రతికితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనేది సైతానిక ఆలోచన. ఈ ఆలోచన నువ్వు గ్రహించాలి. గ్రహించకపోతే నిన్ను కూడా మోసము చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మినాక నీకు ఏం పెళ్లి చేశాడు అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్తావు? ఏం మేలు చేసేదా? నేను దేవుడిని నమ్ముకున్న 15 సంవత్సరాలు అయింది, కానీ నా అప్పులు అట్టే ఉన్నాయి, నా బాధలు అట్టే ఉన్నాయి, నా కష్టాలు అట్టే ఉన్నాయి అని మనం చెప్పినప్పుడు, అవునమ్మా ఆయన ద్వారానే ఏం జరుగుతుంది మీరు అనుకుంటున్నారా అని మనం డైవర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నవి. కానీ అప్పుడు మనం ఆలోచించాలా, నేను దేవునితో సమాధానపరచబడి దేవుని రాజ్యంలో శాశ్వత కాలం ఉండాలి అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నీ కష్టాలన్నీ పోయి, నీ బాధలన్నీ పోయి నువ్వు మంచిగా ఉంటే పరలోకానికి వెళ్తావా? అదేనా దేవుని ఉద్దేశం? కాదు. మరి ఏంటిది? నీవెవడవైనా యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముట ద్వారా నీవు దేవునితో సమాధానపరచగలుగుతావు. ఇది దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం ఒక అడుగు ముందుకేసి ఒక పాయింట్ మనం మాట్లాడుకొని కొనసాగుతాం. మానవ జాతి అందరి విషయములో, మనుషులందరి రక్షణ విషయంలో దేవుని ఆలోచన చెప్పండి. మీరే చెప్పాలి.
మానవ జాతి మొత్తము వారి రక్షణ విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అర్థం కానోళ్ళు కూడా చెప్పాలి. మానవ జాతి రక్షణ విషయములో దేవుని ప్రణాళిక ఏంటి? నీవెవడవైనా సరే, నువ్వెంత జ్ఞానవంతుడవైనా సరే, ఎంత బలవంతుడవైనా సరే, ఎంత ధనవంతుడవైనా సరే, నువ్వు ఈ దేశంలో ఉన్నాడువైనా సరే, యేసుక్రీస్తు ద్వారానే నీవు దేవునితో సమాధానపరచబడగలుగుతావు. ఇది దేవుని యొక్క చిత్తం. దాన్ని మారవగలవు మనం? దాన్ని మారవలేము. దానికి అనుగుణంగా మనం మార్చబడాలి. నీవెవడవైనా సరే యేసు ద్వారానే దేవునితో సమాధానపరచబడతావు అనేది దేవుని ఆలోచన. అట్లాగా ఏం కాదులే అని చెప్పని ఎవడైనా అనుకున్నాడు అనుకోండి, అది ఎవరి ఆలోచన అంటే దుష్టుని ఆలోచన. మనం ఇప్పుడు రెండే పాయింట్ల మీద ఉన్నాం. మనుషులందరూ భూమి అందంతగా చెదరగొట్టబడాలనేది దేవుని ఆలోచన. మనమందరము ఒక దగ్గరే ఉండాలి అనేది సైతాని గారి ఆలోచన. ఇప్పుడు ఒక దగ్గరే ఉండాలనేది మంచిగా చెడా? మంచే, కానీ దేవునికి విరోధమైనది. మన దృష్టికి మంచిదే కానీ దేవుని దృష్టికి మాత్రము చెడు. అందుకే ఒక్కోసారి మనం కొన్ని మంచి పనులు అనుకుని చేస్తాం. మనం అనుకున్న మంచి దేవుని దృష్టికి ఏంటి అని ఆలోచించాలి. ఈ విషయం అర్థం కాగానే క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. మన దృష్టికి మంచి అనుకున్నది దేవుని దృష్టికి కూడా మంచి ఏమో అనుకొని ఈ మంచి చేస్తూ దేవుని దృష్టికి చెడులో ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళొకసారి అడుగుతుంది, మానవ జాతి రక్షణ విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి? నీవెవరైనా సరే దేవునితో సమాధాన పడాలి అంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంకొక మార్గం లేదు. అవునా? ఇది ఎవరి ఉద్దేశం? గోపి మాస్టర్ గారి ఉద్దేశమా? సతీష్ కుమార్ గారి ఉద్దేశమా? పాలయాంగిశ్వర గారి ఉద్దేశమా? రంజిత్ తోల్కరే గారి ఉద్దేశమా? ఎవరి ఉద్దేశం? సృష్టికర్త అయిన దేవుని ఉద్దేశం. ఓ నరుడా, ఈ మాట శ్రద్ధగా విను. నీవెవరైనా సరే నీవు దేవునితో సమాధానపడి స్వర్గములు, పరలోకములు అనగా జన్నత్తులు, దేవుడు ఉండే స్థలములో నీవు ఉండాలి అంటే యేసు ద్వారా తప్ప ఇంకొక మార్గము లేదు. ఇది దేవుని నియమం. ఈ నియమానికి నువ్వు వేరుగా కనుక ఉంటే నీవు ప్రమాదములో ఉన్నట్టే. నీవు ప్రమాదములో ఉన్నట్టే. ఇప్పుడు ఇంకొక విషయం చేస్తాం. ఈ రక్షింపబడిన వారందరి విషయములో దేవుని ఉద్దేశమే, రక్షణ పొందిన వారందరి విషయములో దేవుని ఉద్దేశమే. అంటే అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మన గోడ మీద ఉందన్నమాట. అది ఎక్కడ ఉంది? ఏ గోడ మీద ఉంది? చర్చిలో గోడ మీద ఆ మాట రాసి పెట్టారు. అక్కడ ఉండడం కాదు, అది ఇక్కడ ఉన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రక్షింపబడిన వారందరి విషయములో దేవుని ఉద్దేశం ఏంటి అంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉంది. చదవాలి అందరూ. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుని నిశ్చయించుచున్నాడు. ఇచ్చ అనగా కోరిక.
ఆయన ఒకటి కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైనా దేవుడు కోరుకుంటూ ఉన్నటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటిదంటే మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షింపబడిన ప్రతి ఒక్కడు కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవాడు కావాలి. నేను రక్షణ పొందేశాను, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకోవద్దు. రక్షింపబడినటువంటి నీవు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవాడము కావాలి. చాలా పెద్ద భయంకరమైనటువంటి మాట, బాగోదు కాదు. చాలా మంది ఇప్పుడు మేము రక్షణలో ఉన్నామని చెప్పి ఆనందిస్తూ ఉన్నారు. దేవుడే కోరుకుంటున్నాడు, ఒరే నా బిడ్డ, నువ్వు నమ్మి బాప్తిసం పొందడం ఒకటి మాత్రమే కాదు, ఏదో నీళ్ళ నుంచి లేపబడ్డావు అదొకటే కాదు. నీవేం కావాలంటే సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవాడు కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. ఆ సత్యం లేదు ఏం లేదండి, అందరూ క్రైస్తవులమే కదా అనుకునే మాట సైతాను గారి దగ్గర నుండి వచ్చే మాట. ఇప్పుడు ఈ మాట రక్షింపబడిన వాళ్ళందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారు కావాలనేది దేవుడి మాటేనా నా మాటనా? దేవుని మాట. ఇప్పుడు మనుషుల మాట ఏంటంటే పర్వాలేదండి, అందరూ క్రైస్తవులమే కదా, అందరూ యేసయ్య బిడ్డలమే కదా అని చెప్పానేమో. అదెవరి మాట? సైతాను గారి మాట. మనుషులందరూ భూమి అంతటా చెదరగొట్టబడాలని దేవుని ఉద్దేశము. సైతాను గాడేమో చెదరగొట్టబడదు, అందరం ఇక్కడే ఉండాలంట. మనుషుడు ఎవడైనా సరే యేసు రక్తము ద్వారానే దేవునితో సమాధాన పరచబడాలనేది దేవుని నియమం. కానీ మనుషుని నియమం ఏంటంటే ఏ అవసరం లేదురా బాబు, మనం మంచిగా బ్రతికేస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనేది సైతాను గాని యొక్క ఆలోచన. ఇప్పుడు రక్షింపబడినటువంటి వాళ్ళ విషయంలో దేవుని కోరిక, దేవుని ఆలోచన ఏంటి అంటే రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతా. ప్రియ క్రైస్తవుడా, సహోదరి, ఈ మాట జాగ్రత్తగా విను. బాప్తిసం పొందడం మాత్రమే సరిపోదు. బాప్తిసం పొందని నీవు సత్యం అంటే ఏంటో తెలియాలి. ఇంతకు ఘోరమైన విషయం ఏంటంటే సత్యం అంటే ఏంటండి అని అడుగుతున్నారు. ఇక వారికి ఇంకెప్పుడు తెలియాలా? ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సేవ చేసినోడు ఒకరోజు నాతో అంటున్నాడు, మీరు ఊరికే సత్యం అంటున్నారు, సత్యం అంటే ఏంటి? యేసే కదా సత్యం అని చెప్పాను అంటాడు. 30 సంవత్సరాలు సేవ చేసి సత్యం అంటే ఏంటి? యేసే కదా. నేను అన్నా, కాదని ఎవరు అన్నారు? నేను యేసు కాదని ఎవరు అన్నారు? యేసు సత్యమే. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేనే సత్యము అన్నాడు. అది నాకు తెలుసు, నేను కాదంటాలే. కానీ సత్యవంతుడైనటువంటి యేసు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆ సత్యం గురించి నేను మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు సత్యమనే మాట జగమెరిగిన విషయము. ఆ సత్యమై ఉన్నటువంటి యేసు ఇంకొక సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఉందా లేదా ఈ మాట? ఎక్కడుందా మాట? దేవునికి స్తోత్రం కలుగునుగా. చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయము అనుకుంటా. 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం, 37, 38 చదవండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే.
అదుగో సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. సత్యం అంటే ఏంటి? యేసే సత్యం. అందుకే వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. ట్రైనింగ్లో బైబుల్ ట్రైనింగ్ పోయి వచ్చి సేవ చేసి ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది. సత్యం అంటే ఏంటంటే యేసే సత్యం అని అంటుంటుంది. ఎందుకంటే అక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు దేవుడి వాక్యాలే వల్లించబడుతూ ఉంటాయి. దేవుడి వాక్యాలు వల్లించబడతాయి, దేవుని భక్తుల గురించి వల్లించబడుతూ ఉంటాయి. అది విని 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 కాస్త మనసులో ఎక్కింది కదా. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ ఎక్కించవు. ట్రైనింగ్లో 3 నెలలు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ బోధించినటువంటి పదాలు ఇందులో ఉంటాయి. కానీ ప్రతిరోజు నేను బైబిల్ చదవాలి, బైబిల్ని పరిశీలన చేయాలి అని చెప్పిన ఆలోచన కష్టమే. అది ఎవరికో మహాత్ములు అనబడిన వాళ్ళకు ఒకరికో ఇద్దరికో ఆ ఆలోచన ఉంది. బైబిల్ గ్రంథం చదివితే అర్థమైంది. సత్యము అంటే యేసు. యేసు సత్యమే, దానికి ఆటంకం లేదు. అయితే ఆ సత్యమై ఉన్నటువంటి యేసు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి. యేసు ఈ లోకానికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఇది అత్యంత ప్రాముఖ్యమైన కారణం. రెండోది, మొదటిదేమో మనుషులందరినీ రెండవ మరణం అనగా నిత్య నరకాగ్ని గుండములో నుండి తప్పించడం కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. రెండోది, యేసును అంగీకరించిన వారందరికీ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. ఈ లోకమంతటికీ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. మరి ఈ సత్యం ఏంటి? ఈ సత్యం ఏంటిది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని ఆలోచన ఒకటి ఉంది, దానికి వ్యతిరేకంగా సైతాన్ ఆలోచన కూడా ఒకటి ఉంది. అర్థమవుతుందా? మళ్ళీ రిపీట్ చేస్తుంది. దేవుని ఆలోచన ఒకటి ఉంది, దానికి వ్యతిరేకంగా సైతాన్ ఆలోచన కూడా ఒకటి ఉంది. మంచిదే, మంచిదే, ఇక్కడ దేవునికి విరోధమైనది. అర్థమవుతుందా? ఇది మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రాలు కూడా. హల్లెలూయా. అందుకే నేను ఈ విషయం చెప్తాను. మొదట మనుషులందరూ భూమి అంతటా విస్తరించాలి. అపవాద ఆలోచన ఏమో వద్దు, ఒక దగ్గరే ఉండాలి. రెండవది, ఈ చెదరగొట్టబడిన మనుషులందరినీ యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలని తండ్రి అనుకున్నాడు. ఇది దేవుని ఆలోచన. ఇప్పుడు సైతాన్ ఏమంటున్నాడే, అవసరం లేదు బాబు, మనం మంచిగా బతికేస్తే వెళ్ళిపోతాం అనేది సైతాన్ గారి ఆలోచన. ఇప్పుడు ఇది మూడో విషయం ఏంటంటే, యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అనేది దేవుని ఉద్దేశము. సైతాన్ గారి ఉద్దేశం పర్వాలేదు, నువ్వు బైబిల్ పట్టుకున్నావు కదా, నువ్వు మోకరించావు కదా, నువ్వు యేసు అనే పదాన్ని వాడుతున్నావు కదా, చాలు, ఇదే సత్యము అని చెప్పేసి మళ్ళా మోసం చేస్తూ ఉన్నాడు. ఈనాడు సంఘంలో ఉన్నారు, బయట ప్రపంచంలో కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘములో అపవాది చేత మోసపరచబడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ విషయాన్ని మనందరం గ్రహించాలి. దేవుడికి స్తోత్రం. మరి ఇంతకీ యేసు ప్రకటించుదామనుకున్న సత్యం ఏంటి అంటే, భూమి మీద మానవ జాతి మొత్తాన్ని కూడా రక్షించాలి. ఈ రక్షింపబడినటువంటి ఈ మనుషులందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థానం వరకు ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దీనంతటిని బట్టి బైబిల్ గ్రంథంలో
దేవుడు వ్రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఈ విషయాల గురించి వ్రాయించి పెట్టాడు. ఏ విషయము? సత్యము అంటే ఏంటో ఇందులో వ్రాయించి పెట్టాడు. మరి సత్యం అంటే ఏంటి? యోహాను సువార్తలో 17వ అధ్యాయములో 16-17 వచనములు ఈ మాట ఉంటుంది. ఏ మాట ఉంటుందంటే, నీ వాక్యమే సత్యము అని ఉంటుంది అన్నమాట. ఏంటిది సత్యము? నీ వాక్యమే సత్యము. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే బైబిల్ గ్రంథములో ఆదికాండం 1వ అధ్యాయం నుండి ఆఖరి అధ్యాయం, ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు ఉన్న ప్రతి అక్షరము కూడా దేవుని వాక్యం. అర్థమవుతుందా? అయితే ఈ వాక్యము సత్యము అని అంటున్నాడు. అవును, మనం ఒప్పుకుందాం, ఒప్పుకోవద్దా? ఒప్పుకోవాలా వద్దా? ఒప్పుకోవాలా. ఈ వాక్యమే సత్యం. అయితే ఈ వాక్యాన్ని ఉపయోగించి దెయ్యముల బోధ చేయొచ్చు. ఈ వాక్యాన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు? దెయ్యముల బోధ చేయొచ్చు. తెలుసా మీకు? తిమోతి పత్రికలో ఈ మాట వ్రాయబడి ఉంది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఆత్మ చెప్పుచున్నది తేటగా. ఏం చెబుతుంది? కడవరి దినములలో కొందరు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచుతారు. దెయ్యముల బోధ యందు లక్ష్యముంచే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అంటే, ఇప్పుడు ఈ కుర్చీ మీదనే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళే బజార్ మీద కూర్చోరు. వాళ్ళు వందల సంఖ్యలో కింద విశ్వాసులు ఉంటే, దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచున్న వాళ్ళు ఇక్కడ పీట మీద కూర్చుంటారు. మీరు జాగ్రత్త అని చెప్పేసి చెబుతున్నారు. వాళ్ళేం బోధిస్తారు? వాళ్ళు కూడా ఈ 66 పుస్తకాలనే ఉపయోగించుకుంటారు. కానీ ఇందులో దెయ్యముల బోధ అనేటువంటి ఒక అంశము ఉంది. ఎక్కడ దొరుకుతుంది మనకి దెయ్యముల బోధ అంటే? యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి ఆ సమయంలో దెయ్యమే వస్తుంది. వచ్చి యేసయ్యతో మాట్లాడుతుంది, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిన. ఇప్పుడు యేసయ్య రాళ్లను రొట్టెలుగా చేయగలరా? చేయలేడా? చేయలేదా? రాళ్ళనే కాదు, అక్కడ ఏమీ లేకపోయినా సరే రొట్టెలు కలుగునుగా అంటే కలుగుతాయి. అంటే అక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఇప్పుడు చెప్పను నేను, తర్వాత. అక్కడ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని అంటే అప్పుడు యేసయ్య జవాబు ఇచ్చాడు, మనుషులు రొట్టెల వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారని చెప్పాడు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళాక ఏం జరిగింది? ఒక శిఖరం, ఒక పర్వత శిఖరం మీద తీసుకెళ్ళి నిలబెట్టి, నువ్వు దేవుడు కుమారుడు ఇక్కడ నుంచి దూకు, నీ కాళ్ళకు రాయి తగలకుండా నేను కాపాడుతానని చెప్పాడు కదా అని చెప్పారు. ఉందా లేదా బైబిల్లో? ఓకే. ఎక్కడది 91వ కీర్తనలో అనుకుంటా ఆ మాట ఉంది. పాదములకు రాయి తగలకుండా
నీ ఎత్తి పట్టుకుంటాడు. నిజమే, వాక్యమే చెప్పింది. ఏం చెప్పింది? వాక్యాన్నే యేసయ్యకు జ్ఞాపకం చేసింది. బైబిల్లో ఉంది కదా, నీ పాదాలకు రాయి తగలకుండా నేను కాపాడుతానన్నాడు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి దూకు అన్నది. అయితే అప్పుడు యేసయ్య చెప్పాడు, అది దెయ్యాల బోధ. యేసయ్య చెప్పింది, నేను ఎవరు పిచ్చోడా, దేవుణ్ణి శోధించకూడదని కూడా ఒక దగ్గర రాయబడి ఉన్నది అన్నాడు. రాయి తగలకుండా కాపాడుతున్నాను అనేది వాక్యమా కాదా? ఈ వాక్యమే ఉపయోగించి మనుషులను పాడు చేసింది అన్నమాట. ఇప్పుడు పర్వతం మీద నుంచి మనం దూకేమనుకోండి, ఏమవుతుంది చెప్పండి? నీ దేవుడు కాపాడుతున్నాడు కదా. లారీకి ఎదురుగా మా సహోదరుడు ఒక ఆయన ఉంది, తమ్ముడా నాకు విశ్వాసం ఎక్కువైపోయింది తమ్ముడా, విశ్వాసం చాలా బలంగా వస్తుంది, ప్రేరేపణ బలంగా వస్తుంది. ఏంటిదంటే, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు, నీకు ఏది హాని చేయదు. కాబట్టి మా ఏరియా లారీలు బాగా దొరుకుతాయి, వెళ్ళి లారీకి ఎదురుగా నిలబడతా, లారీ నన్ను ఏమీ చేయదు అనిపిస్తుంది. అప్పుడు డాక్టర్ ఏమంటావు చెప్పు? మనం వాక్యంలో ఉంది కదా, ఏమైతే చెప్పు? లారీకి ఎదురుగా నిలబడితే వాడు ఆగిందనుకో, మనం సేపుగా ఉంటారు. వాడు ఆకుండా రానిచ్చేసింది అనుకో, ఏమైంది? ఏముండదు. ఇక మా తర్వాత దేవుడు ఎంత గొప్పడు చూడటానికి కూడా మనం ఉండం. అంటే దేవుణ్ణి శోధించకూడదు అనేది కూడా ఉంది. మరి ఇప్పుడు రాయి తగలకుండా కాపాడగలడా, కాపాడలేడా? ఎస్, కాపాడడానికైనా సమర్థుడే. ఎప్పుడంటే, నేను ఒక సాక్ష్యం అయినా, అదే ఒక క్రైస్తవ విశ్వాసి లారీ మీద ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. లారీ పల్టీ కొట్టేసేసి లోయలోనికి దిగిపోయి కండక్టర్ డ్రైవర్ చచ్చిపోయారు. కానీ ఈ క్రైస్తవ విశ్వాసి చెట్టు పంగల మీదకి వెళ్ళి ఉన్నాడు. తనకి ఎంత గాయం కాలేదు, సేఫ్ జోన్లో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు కాపాడడానికి సమర్థుడే. ఎప్పుడు కాపాడతాడు? నువ్వు శోధిస్తే కాదు. నీ విశ్వాస యాత్రలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు, ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు ఆయన, అంతేగాని అంటే ఇప్పుడు దెయ్యముల బోధ అనేది ఒకటి ఉంది. అది ఏంటంటే, ఎక్కడో ఉన్న ఒక వచనాన్ని పట్టుకొని బోధ చేసేదాన్ని దెయ్యముల బోధ అన్నాం. మరి సత్యము అంటే ఏంటంటే, కీర్తనల గ్రంథములో 119వ కీర్తన 160వ వచనములో ఉంది. ఏంటి అంటే, నీ వాక్య సారాంశము సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్య సారాంశం అంటే ఏంటి? మనం ఏదైనా ఒక విషయాన్ని నమ్ముతున్నాము అంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని ఆచరిస్తున్నామంటే, అది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం వరకు ఉన్న వచనాలు అన్నీ. ఇప్పుడు ఈ విషయంలో, ఇప్పుడు ఉదాహరణకు రొట్టె విరిచే విషయమే ఉంది. దీని విషయంలో సత్యం ఏంటి అంటే, ఒకడు అంటాడు, వాళ్ళు ప్రతిదినము ఏంటంటే రొట్టె విరుస్తున్నారని ఉంది. వాడు అంటాడు, ప్రతిరోజు రొట్టె విరవాలని చెప్తాడు. ఇంకో దగ్గరేమో ఆదివారం రొట్టె విరిచారని ఉంది. మనమేమో ఆదివారం రొట్టె విరుస్తున్నాం, మనం మన రైట్ అనుకుంటాం, వాడు రైట్ అనుకుంటున్నాడు. ఇన్ని రైట్లు ఉంటాయా? 2 రెట్లు ఎంత? మామూలుగా 2 రెట్లు 4. లక్ష్మీనారాయణ తమ్ముడు 2 రెట్లు ఎంత? బోయేజ్ గారు 2 రెట్లు ఎంత? ఎవరిని అడిగినా 2 రెట్లు 4 అని అంటాడు తప్ప, నా వరకు మాత్రం 2 రెట్లు 6 అండి అంటాడు. ఎవరన్నా అంటే లెక్కలో ఒప్పుకో, మ్యాథమెటిక్స్ దానికి ఒప్పుకోడుదా? మ్యాథమెటిక్సే ఒప్పుకోనప్పుడు ఇంత విశ్వాన్ని తయారు చేసి నడిపిస్తున్నటువంటి దేవదేవునికి ఒక ప్రణాళిక ఉంటుందా?
రొట్టె విరిచే విషయంలో ఏది రైట్ అంటే ఒకటే రైటు. అయితే ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేసి అన్నిటికీ సరైన న్యాయము చేసి ఆలోచించాలి. ఇది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము అంటారు. అంటే ఒక రొట్టె విరిచే విషయంలోనే కాదు, మనిషి రక్షణ పొందాలంటే ఏం కావాలి అనే దాన్ని కూడా అంతే. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఉంది. 25వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి. 3 ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటంటే, 3 ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటిది అంటే, గొర్రెలు మేకలుగా విభజించే విషయం ఉంది కదా. ఇప్పుడు గొర్రెలుగా ఉన్న వాళ్ళతో మేకలుగా ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. ఏమని? గొర్రెలుగా ఉన్న వాళ్ళే, నాకు ఆకలి అయినప్పుడు మీరు అన్నం పెట్టారు, నాకు దాహం వేసినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నాకు వస్త్రం లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారు, కాబట్టి మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? మీ తండ్రి మీ కొరకు నియమించిన దాన్ని అనుభవించడానికి వెళ్ళండి, అంటే పరలోకానికి వెళ్ళండి అన్నారు. ఇప్పుడు దీన్ని పట్టుకొని అన్నం లేని వాళ్ళకి అన్నం పెడితే పరలోకానికి పోతాం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే పరలోకానికి వెళ్తామని నేను విన్న బోధ. ఎక్కడి నుంచి వచ్చి చెప్పారు దేశం వాళ్ళు కూడా అమెరికా దేశము నుండి వచ్చి ఇక్కడ భద్రాచలం పక్కన ఎటపాత్ర ఉంది, ఆడ 100-200 మంది సేవకులందరినీ గ్యాదర్ చేసి వాడికి మైకిస్తే ఇది చెప్తున్నాడు అనమాట. నేను అనుకున్న ఇన్ని లక్షల ఖర్చు పెట్టి ఇన్ని రోజులు ప్రయాణం చేసి ఏం చెప్పడానికి నువ్వు వచ్చినావు అని నా మనసులో అప్పుడే నన్ను బట్టలు పంచి పెడితే పరలోకానికి వెళ్తాడా? అది మరి ఏం చేయాలి? మరి పంచి పెట్టాలా అవుతాడా? పంచి పెట్టాలా, బట్టలు పంచి పెట్టాలా, అన్నం పెట్టాలా, నీళ్ళు ఇవ్వాలా, పక్కన వాళ్ళకి ఆపదలు ఉంటే నువ్వు చూసుకోవాలా. యేసు రక్తమునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఇవన్నీ నువ్వు చేస్తే వీటికి ఒక ప్రయోజనం ఉంది. యేసు రక్తమునందు విశ్వాసం ఉంచకుండా నువ్వు మిగతా ఏది చేసినా కానీ శూన్యమే, నిష్ప్రయోజనమే అనేది సత్యం. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఎస్, అంతే. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలదు. అది నమ్మిన నీవు ఎవడైనా వస్త్రాలు లేకుండా ఉంటే నువ్వు వాడికి వస్త్రాలు ఇవ్వాలి, ఎవడైనా ఆకలిగా ఉంటే నువ్వు వాడికి ఆకలి అన్నం పెట్టాలి, ఎవడైనా దాహం ఇస్తే వాడికి నువ్వు దాహము తీర్చాలి. ఇక ఏదైనా నీ వలన అవతల వాడు సహాయం పొందగలిగితే వాడికి నువ్వు సహాయం చేయడానికి వెనకాడు. అందుకని యేసు రక్తమునందు విశ్వాసం ఉంచకుండా ఈ ఒక పని చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇది సత్యం, రక్షణ విషయం. అట్లానే పరిశుద్ధాత్మను పొందాలా వద్దనే విషయంలో కూడా అదే ఉంది. ఎక్కడో ఒక వచనం పట్టుకుంటే మనం దెయ్యముల బోధలో ఉన్న వాళ్ళము అవుతాం. బాప్తీసం విషయంలో ఒకళ్ళు మనుషులు బాప్తీసం ఇస్తాడు, ఇంకొకడేమో చిలకరిప్పిస్తాడు, ఇంకొకడు జెండా కింద బాప్తీసం ఇస్తాడు, ఇంకొకడు నాలుగు మీద నొప్పి పెట్టే బాప్తీసం ఇస్తే బాగుండేది. ఎందుకంటే అక్కడ నొప్పి పెట్టింది. వాస్తవానికి బైబిల్లో యెషయా గ్రంథంలో ఎవరు వెళ్తారని చెప్పి అన్నప్పుడు యెషయా నేను అన్నాను వెళ్తానని ఎప్పుడంటే దేవదూత అగ్నిలో ఉన్న కొరివి తీసి తన పెదవులను అంటించింది అన్నమాట. అంటించినప్పుడు ఇక నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు పెదాలకు నొప్పి అంటించడం వలన పోయింది కాబట్టి నొప్పుకు బదులు ఉప్పు పెడుతున్నామని వీళ్ళు నాలుగు మెదుపు వేసుకున్నారు. మరి ఒక నాలుగు మీద కాదు, పెదవులకు అగ్ని తగిలింది. పెదవులకు నొప్పి అతికిస్తారా? అంతా ఎట్లుందంటే బైబిల్ పట్టుకోవాలి, మనం ఏదో చెప్పేయాల. ఎందుకంటే వినేవాళ్ళు అట్లా ఉన్నారు, వినేవాడికి ఉండాలా. దేవుడు చెప్పిన భయం లేదు. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు చెప్తే మా మాస్టర్ గారు చాలా మంచి గొప్ప అని అనుకుంటున్నాను. మంచి గొప్పడే కావచ్చు, తను చెప్పిన విషయం లేఖనాల ప్రకారం ఉందా లేదో చూసుకోకపోతే నీకే ప్రమాదము.
ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విషయం చెప్పాలి ఇక్కడ, కానీ దాని ఎదురుగాల ముళ్ళాకుండా తిరుగుతూనే ఉంది. యెహోషువ కాలంలో సూర్యుడు ఆగిపోయాడు, అట్లా వచ్చి ఆగినా బాగుండే అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారికి ఎంతైనా నేర్పించడానికి నాకు ఓపిక కూడా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వస్తున్న ఆలోచనలు దేవుని నుండి వస్తున్న ఆలోచనల, దెయ్యము నుండి వస్తున్న ఆలోచన. సరే, సొంతంగా అనేది పక్కన పెట్టాక ఈ రెండు విషయాలు నీవు గ్రహించకపోతే, ఇవాళ నువ్వు చర్చిలో ఉండొచ్చు, ఇవాళ నువ్వు బలలో పాల్గొనవచ్చు, ఇవాళ నువ్వు పాటలు పాడవచ్చు, ఇవాళ నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ ఈ ఆలోచన గ్రహించకపోతే, ఇప్పుడు యూట్యూబ్లో ఆమె గురించి చెప్పే కదా, 25 సంవత్సరాలు విశ్వాసిగా ఉండి బలలో పాల్గొంది, నాకు ఏసు దేవుడు వద్దనుకుంటున్నా, ఈ మాస్టర్ గారు ఏమో బాగా ఇదైపోతున్నాడు, మేము ఎట్టే ఉంటున్నామని దరిద్రత. ఇప్పుడు ఇవన్నీ ఎవరి ఆలోచనలు? సైతాను గారి ఆలోచనని గ్రహించట్లేదు. 25 సంవత్సరాలు విశ్వాసి, అది గ్రహించకపోవడం వల్ల ప్రమాదం అనేది ఒకటి. బైబిల్లో అవి గ్రహించడమే చాలా మంది ప్రమాదంలో పడిపోయారు. అయితే ఇప్పుడు ఈ కడవరి దినాలలో ఉన్న మనము సత్యము కూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. అంటే ఏం చేయాలి? ఇవాళ చక్కగా బైబిల్ తెరిచాం, అంతా తెరిచారు దాదాపు. కొంతమంది ఇక్కడే బైబిల్ మర్చిపోతున్నారు, కొంతమంది తమ్ముళ్ళు అయితే మళ్ళీ ఆదివారం వచ్చి ఆ బైబిల్ తీసుకుని మొదలు పెట్టుకుంటున్నారు. అది నీకు క్షేమం కాదు, ప్రేమతో చెప్తుంది. అది నీకు క్షేమం కాదు, అది నీకు మేలు కాదు. బైబిల్ గ్రంథాన్ని దగ్గర ఉంచుకోవాలి, ప్రతిదినము బైబిల్ గ్రంథాన్ని చదవాలి. చదువుతున్న అందులో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించే స్థాయికి మనము ఎదగాలి. అప్పుడు నీవు ధన్యుడు, ధన్యురాలు అవుతావు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు వచ్చే ఆలోచనలు కూడా గ్రహించాలి. ఈ ఒక్క ఆలోచన మీకు ఇచ్చిన ముందు కొనసాగుతుంది, ఇది టైం లేదు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉంటారు. ఏ విషయాన్ని కూడా సరే, ఇప్పుడు ప్రపంచమంతా జనులు విస్తరించాలనే దేవుని ఉద్దేశము, మనుషులందరూ యేసు రక్తము ద్వారానే రక్షింపబడాలనే దేవుని ఉద్దేశము, రక్షింపబడిన ప్రతి ఒక్క విశ్వాసి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఇంకెట్లా అన్నీ ఆలోచిస్తూ పోతే నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎలా ఉంటావు? నువ్వు విశ్వాస జీవితంలో దేవుని మందిరం విషయంలో నీవు ఎలా ఉండాలి? దేవుని ఉద్దేశం ఏంటి? నీవు గొప్పవాణివి కావాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుని ఉద్దేశం ఏంటి? ఇట్లా ఒక్కొక్కటి మనం ఆలోచిస్తూ దేవుని ఆలోచనకు మనము ట్యూన్ అయినట్లయితే దేవుడు నిన్ను నన్ను మెచ్చుకుంటాడు ఒక దిన. కాబట్టి మన అనాలోచనగా ఉండొద్దు, మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. మనకు వస్తున్న ఆలోచనలు దేవుని నుండి వస్తున్నాయా, దెయ్యం నుండి వస్తున్నాయా, మనము గమనిస్తూ విశ్వాస యాత్రను కొనసాగించాలి. లేకపోతే ఏదో ఒక రోజు అపవాది నిన్ను వాడి ఆలోచనకు లోబరి చేసి నిన్ను పాడు చేసి నిన్ను నాశనములోనికి ఈడ్చుకో. అంటే ఈ కడవరి దినాలలో అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతారట. ఏమవుతారు? విశ్వాస భ్రష్టులు అంటే అర్థం ఏంటి తెలుసా? పదవీ భ్రష్టుడు అని అంటారు. అంటే పదవిలో నుండి దిగిపోయిన వాడని అర్థం. అంటే అప్పుడు పదవిని పోగొట్టుకున్నవాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భ్రష్టత్వము అంటే తగిన దాన్ని పోగొట్టుకోవడం అన్నమాట.
కడవరి దినాలలో విశ్వాస భ్రష్టులు కాకుండా చూచుకున్నది అని చాలా చోట్ల రాయబడి ఉంది. కొంతమంది ఆహారం కోసం విశ్వాస భ్రష్టులు అవుతారు, కొంతమంది సుఖాల కోసం విశ్వాస భ్రష్టులు అవుతారు, ఇంకా కొంతమంది ఇంకా దేని కోసమో విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అంటే తనకున్న విశ్వాసము నుండి పడిపోతారన్నమాట. ఆ స్థితిలోనికి నువ్వు నేను మనం ఎవరూ కూడా రాకుండా మన విశ్వాసము మనము కాపాడుకుంటూ మన విశ్వాసం మీదనే మనం ఆధారపడుతూ మన విశ్వాస జీవితంలో యేసయ్య మీద ఆధారపడి మనం ముందుకు కొనసాగించుకున్నట్లయితే దేవుని యొద్ద మనం యుగయుగాలు ఆనందముతో ఉందాము. ఫలా నమ్మకమైన నా కుమారుడు ఆ కుమార్తె అని దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియా సహోదరుడా,